విశ్వనాథ్ అండ్ సన్స్ 2 hours 41 minutesతో థియేటర్లో రిలీజ్ అయింది. సంజయ్ విశ్వనాథ్ ఒక ఇంటర్నేషనల్ షూటర్. కెరీర్ తర్వాత కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత జీవితం మధ్య సంజయ్ ప్రయాణం ఎలా సాగింది, సరోగసీ అండ్ ఒక చిన్నారి హెల్త్ ప్రాబ్లం వల్ల మమితా బైజ్ క్యారెక్టర్ అతనికి ఏర్పడే అనుబంధం ఏంటి, కుటుంబ సంబంధాలు బాధ్యతల మధ్య అతను ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా మెయిన్ ప్లాట్. చాలా డీసెంట్ మూవీ, ఎలాంటి హంగామా లేకుండా, ఓవర్ ఫైట్స్, ఓవర్ డైలాగ్స్ లేకుండా ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత చాలా ఫ్రెష్ అండ్ కూల్ అండ్ క్లాస్ రోల్లో కనిపించారు సూర్య గారు. యాక్షన్ పక్కన పెట్టి ఎమోషన్స్, వాల్యూస్ ఉన్న వ్యక్తిగా సినిమాని ఒంటి చేత్తో నడిపించారు. మమితా బైజ్ సినిమాలో మేజర్ హైలైట్, చాలా న్యాచురల్గా ఎనర్జీతో కనిపించింది. సూర్యతో ఆమె కెమిస్ట్రీ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్గా వర్కౌట్ అయింది. రాధికా గారి మదర్ ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ చాలా బాగా పండాయి. అండ్ రవీనా టాండన్ తన రోల్కి తగిన వెయిట్ అయితే తెచ్చారు. స్టార్టింగ్ 15-20 నిమిషాలు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి టైం తీసుకున్న ఆ తర్వాత ఫన్, లైటెడ్ హార్టెడ్ రొమాన్స్ అండ్ డీసెంట్ ఫేస్తో సాగుతుంది. ఎమోషనల్ డ్రామా అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్పై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కొన్ని క్లాసిక్ ఫ్యామిలీ డ్రామాలు వైబ్ ఇస్తూ క్లైమాక్స్ డీసెంట్గా ఎండ్ అవుతుంది. జీవి ప్రకాష్ సాంగ్స్ బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎమోషనల్ సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. రన్ టైం పరంగా అక్కడక్కడ కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే ఫేసింగ్ మరింత క్రిప్సీగా ఉండేది. డబ్బింగ్ కొన్ని చోట్ల ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది. సో ఓవరాల్గా చెప్పాలంటే విశ్వనాథ్ అండ్ సన్స్ అనేది యాక్షన్ హడావిడి లేని ఒక క్లీన్, కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్కి ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. సో ఇది అండి ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.